దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో వందనాలు. అటువంటి ప్రకటన గ్రంథములో నుండి ఒక మాటను మనం చూద్దాం. 20వ అధ్యాయము 10వ వచనాన్ని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతూ ఉంటుంది అని అంటే, మండుచున్నటువంటి అగ్నిగుండము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త అయినటువంటి వారి కొరకు నియమించబడి ఉన్నది. చూడండి, మనము క్రూరత్వమును, అబద్ధమును ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఇడిచి దేవునికి నీతిమంతులుగా నిలబడి యథార్థవంతులుగా జీవించి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా నీతిమంతులుగా స్థిరపరచబడాలి. నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు, యథార్థవంతులుగా మనం ఉన్నప్పుడు, పరిశుద్ధులుగా మనం ఉన్నప్పుడు పరలోకపు సింహాసనము ఎదుట మనము కూర్చోగలము. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు